अन्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः వచ్చినట్టు నువ్వుంటే చూడవా మంచు వాన నన్ను ముంచనంట వాన విల్లు మీద ఇల్లు కట్టినెవ్వరంట ఈ లోకమంతా నిన్ను చూసినంట ఏ దిష్టి నిన్ను తాకకుండా ఇంటిలోన దాచుకుంటా రంగు రంగు తారలన్నీ తొంగి తొంగి ఒక్కసారి చూస్తున్నా ఏంటిలా ఆ పైన లేని వెన్నెలంత నేల మీదకొచ్చినట్టు నువ్వుంటే చూడవా చిన్ని గుండెలా అన్ని ఆశలా ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల ఏ ఊహలో ఇలా తేలవే అలా వింతలెన్నో చూపుతాను నాతో ఇలా చిన్ని గుండెలో అన్ని ఆశలా ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల నా ఊహలో ఇలా తేలవే అలా వింతలెన్నో చూపుతాను నింగి నేల అయ్యనే ఇలా హలో, ఇక్కడికి విచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ నమస్కారం. ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము శ్రీ విద్యాజ్యోతి స్కూల్లో. పేరెంట్స్ అందరూ ఆల్మోస్ట్ వచ్చినారు. కుమార్ సార్ స్కూల్ పెట్టినప్పటి నుంచి ఏమేమి ఇంప్లిమెంట్ చేస్తున్నారు, స్టడీస్ పట్ల ఏ విధంగా కేర్ తీసుకుంటారు అనేది చెప్పనవసరం లేదు, ప్రతి ఒక్క పేరెంట్కి తెలుసు. ఎందుకంటే పేరెంట్స్కి అంత నమ్మకము సార్ మీద. తర్వాత ఇక్కడికి విచ్చేసినటువంటి పేరెంట్స్ అందరూ ప్రతి ఒక్క టీచర్ దగ్గరికి సబ్జెక్ట్ వైజ్ స్టాఫ్ దగ్గరికి వెళ్ళి మీ పిల్లల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇంకా ఏ ఏ సబ్జెక్ట్స్లో ఇంప్రూవ్మెంట్ చేయాలి ప్రతి ఒక్కరితో డిస్కస్ చేయండి. ఏమన్నా ఉంటే కూడా గుడ్ మెరిట్స్ ఉంటే కూడా దాంట్లో రాయండి ఆ షీట్లో. తర్వాత ఇంకా ఏమేమి ఇంప్లిమెంట్ చేయాలి అవి కూడా రిమార్క్స్ ఏమన్నా ఉంటే కూడా స్కూల్వి కానీ టీచర్స్ కానీ సబ్జెక్ట్ వైజ్ మెన్షన్ చేయండి. దాన్ని మళ్ళీ మనం స్టాఫ్ మీటింగ్ పెట్టుకొని ప్రతి ఒక్క స్టూడెంట్లో ఏమేమి మార్పులు చేయాలో ఖచ్చితంగా 100కి 100% చేపిస్తాము. ఏప్రిల్ వరకు మీ బిడ్డలు ఇంకా అద్భుతంగా తయారయ్యే విధంగా చేస్తామని హామీ ఇస్తున్నాము. తర్వాత మ్యాక్సిమం ప్లే క్లాస్ నుండి 10th క్లాస్ వరకు వెళ్ళే టీచర్లందరూ మీ బిడ్డల యొక్క భవిష్యత్తు కోసమే కష్టపడతారు, చెప్తున్నారు, చేస్తున్నారు. ఈ ఇయర్ అయితే ఇంకా కొత్తగా యాక్టివిటీస్ అన్ని చేస్తున్నారు. బాగా క్లిక్ అవుతున్నాయి ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడా. సబ్జెక్ట్ చెప్పేటప్పుడు సబ్జెక్ట్ తో పాటు యాక్టివిటీస్ కూడా ప్రతి ఒక్క క్లాస్ లో చేపిస్తున్నారు. నేను చూస్తూ ఉంటాను కదా, గ్రూప్స్ లో అన్నిట్లో కూడా పెడుతూ ఉంటారు. చాలా బాగా మంచి గుడ్ విల్ ఉంది, మంచి టాక్ ఉంది. ఇంకొక విషయము, కలికిరి మండలంలోనే అసలు నాకు తెలిసినంతగా ఏ స్కూల్లో కూడా ప్రైమరీ తీసుకుంటే అబాకస్ కానీ, ఒలింపియాడ్స్ కానీ, స్పోకెన్ ఇంగ్లీషెస్ మెటీరియల్స్ తెప్పించి మరీ చెప్పడం కానీ ఇటువంటి యాక్టివిటీస్ ఏ స్కూల్లో కూడా లేవు. హై స్కూల్ అయితే 6th to 9th ఐఐటి ట్రాక్ ఉంది. ఇక్కడ ఐఐటి ఆబ్జెక్టివ్ మెథడ్ లో బిడ్డలకు ఎగ్జామ్స్ పెట్టడం కానీ చెప్పడం కానీ అటువంటి ట్రాక్ ఉంది. అంతకు మించి మండలంలో ఏ ర్యాంకు రావాలన్నా విద్యాజ్యోతినే, స్వతంత్ర భారతినే. దానికి మించిన ఏ స్కూల్లో కూడా తెప్పించే విధంగా చూసుకోము. ఆ విధంగా కష్టపడతారు, రాత్రి పగలు కష్టపడతారు కుమార్ సారు, మా స్టాఫ్, విద్యాజ్యోతి స్టాఫ్. తర్వాత పేరెంట్స్ కూడా దానికి చాలా బాగా సహకరిస్తారు. ఎస్పెషల్లీ 10th క్లాస్కి వెళ్ళే
టీచర్స్ ఎంత కష్టపడతారంటే అంతకు మించి సహకరిస్తారు పేరెంట్స్. ఈవినింగ్ 9:30 10 వరకు క్లాసులు పెట్టుకుంటాము. పేరెంట్స్ వస్తారు, పిలుచుకొని వెళ్తారు. అదే విధంగా మార్నింగ్ టైమ్స్ కూడా మీ పిల్లల్ని లేపించండి, చదివిపించండి, కూర్చోబెట్టండి, ఏం చదువుతున్నారు ఏమి అబ్జర్వ్ చేయండి. ఫోన్స్ అనేటివే పిల్లలకు ఇవ్వద్దండి. బాగా యూస్ చేస్తా ఉంటారు ఆ చిన్న పిల్లలు అయితే. వాళ్ళని కొంచెం అబ్జర్వేషన్ లో పెట్టుకోండి. మీ ఆధ్వర్యంలో ఇవ్వండి. ఇచ్చినా ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ వాళ్ళు చూసుకోవాలి, ఆడుకోవాలా, ఇచ్చేయాలి. ఆ విధంగా పెట్టుకోండి. ఫోన్స్ అయితే అస్సలు పిల్లల్ని ఇవ్వకండి. వాళ్ళు యూజ్ చేయకూడదు. సోషల్ మీడియాలో ఎటువంటి న్యూస్లు వస్తుంటాయి, డైలీ పేపర్స్ లో చూస్తుంటాము. ఎంతగా అడిక్ట్ అవుతా ఉంటారు పిల్లలు ఫోన్స్ కి. దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో కూడా తెలుస్తూ ఉంటుంది అందరికి. కాబట్టి అదొకటి జాగ్రత్త చూసుకోండి. తర్వాత పేరెంట్ మీటింగ్ కే అని కాదు, ఎనీ టైం. ఇప్పుడు ఏ క్లాస్ తీసుకున్నా డైలీ డే స్కాలర్స్ అయితే డైలీ వస్తుంటారు లంచ్ బ్రేక్ లో క్యారీస్ తీసుకొని పిల్లలకి ఎప్పుడైనా రావచ్చు. స్కూలు మీది, మాది కాదు. స్కూలు మీది. అంత నమ్మకంగా ఉంటారు ఇక్కడ ప్రతి ఒక్కరూ. రండి, మాట్లాడండి. ఏ ప్రాబ్లం వచ్చినా అప్పటికప్పుడే డిస్కస్ చేసేయండి. పేరెంట్ మీటింగ్ వరకు వెయిట్ చేయొద్దండి. మాకు మా డిమెరిట్స్ ఏంటివని తెలుస్తూ ఉండాలా. ఏం జరుగుతుంది ప్రతిరోజు స్కూల్లో, ఏం జరుగుతున్నాయి క్లాసెస్ లో, అటువంటివి కూడా మాకు కూడా తెలియాలి. అందుకోసమే కదా పేరెంట్ మీటింగ్ కండక్ట్ చేస్తాము. పేరెంట్ మీటింగ్ కే రావాలని రూల్ లేదు. ఎనీ టైం స్కూల్ దగ్గరికి రావచ్చు, మీ పిల్లల యొక్క చదువు గురించి అడగచ్చు. మాకు ఎటువంటి ఏమేమి కావాలా, ఏమేమి ఇంకా మీ సలహాలు మాకు సూచనలు ఇవ్వండి. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఒక 10 to 15 మెంబర్స్ పేరెంట్స్ తో కాంటాక్ట్ అయినాను. జస్ట్ సార్ ఎట్లున్నాయి స్టడీస్, మేడం ఎట్లున్నాయంటే మేడం చాలా బాగున్నాయి, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అదే మాకు కూడా కావాలి. ఇంతకు ముందు ఒక పేరెంట్ కూడా మాట్లాడినారు, స్వామి మాల వేసుకొని పేరెంట్. సార్ చాలా బాగా మాట్లాడినారు, చాలా బాగా చెప్పారు పేరెంట్ గురించి, స్కూల్ గురించి, టీచర్స్ గురించి. ఒక బిడ్డ భవిష్యత్తుకు ఏమేం చేయాలి, ప్రధాన కారణం ఫస్ట్ తల్లిదండ్రులు, తర్వాత గురువు, తర్వాత భగవంతుడు. ఫస్ట్ తల్లిదండ్రులు అబ్జర్వేషన్, నెక్స్ట్ గురువు. ఒక దెబ్బ కొట్టినా, ఒక మాట అనినా మీరు ఫీల్ అవ్వకండి. పాజిటివ్ గానే తీసుకోండి. ఎందుకంటే మీ బిడ్డల కోసమే కదా చేస్తాము, మీ బిడ్డల భవిష్యత్తు కోసమే కదా. ఏమి చేసినా పిల్లల భవిష్యత్తు కోసమే. అదొక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకొని ఇలాగే సహకరించండి. ఈ విద్యా సంస్థ ఇలాగే దినదినాభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాగా సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ మనకు 350 నుంచి 400 వరకు ఉన్న స్ట్రెంగ్త్ 450 వరకు రావాలి. అలాగే పేరెంట్స్ మీ వాల్యుబుల్ మాటలని మాకు, మా విద్యా సంస్థకు మాట్లాడండి, చెప్పండి. ఇంకా ఏమేం చేపించాలి, ఇంకా స్కూల్ అభివృద్ధి కోసం ఏం చేస్తే బాగుంటుంది, ఆ సూచనలు కూడా మాకు ఇవ్వండి. మేడం ఇక్కడ రండి, మీ పేరు చెప్పండి మేడం. ఆలియా. ఆలియా మేడం. అలీనా యూకేజీ బి సెక్షన్ వాళ్ళ పేరెంట్. యూకేజీ అంటే మన స్కూల్ స్టడీస్ ఎట్లున్నాయి ఏమి అవన్నీ కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడం కోసము మేడం వచ్చారు. ఒకసారి మేడం మాటలు వినండి. అందరూ చేస్తూనే ఒక చెవి ఈ పక్క వేయండి. పిల్లలు బాగా చదువుతున్నారు. మా పిల్లలు ఇద్దరు ఉన్నారు ఈ స్కూల్లోనే, ఏ సెక్షన్ బి సెక్షన్. యూకేజీ అలీనా అస్లన్, నాగా మిస్, స్నేహ మేడం బాగా కేరింగ్ తీసుకుంటున్నారు, బాగా చెప్తున్నారు. క్లాస్ హోంవర్క్ అన్ని బాగా చెప్పిస్తున్నారు. కేరింగ్ ఎక్కువ బాగా చూసుకుంటున్నారు పిల్లలకి. స్టడీస్ కూడా రాదు మా పిల్లలకి ఏమి అయినా బాగా చెప్పిస్తున్నారు. మేడమ్స్ ఇద్దరు కేరింగ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఇలాంటి మిస్ అందరికి ఉన్నారు అనుకో క్లాస్ లో, అందరికి బాగా పిల్లలు యాక్టివ్ గా అవుతారు. బాగా గేమ్స్ పెట్టించి బాగా యాక్టివ్ గా చెప్పిస్తున్నారు. అంటే ఇంకా ఎవరైనా ఉన్నా కానీ ఇంకా పంపించాలి పిల్లలు, కానీ బాగా ఇంట్రెస్ట్ గా పంపించాలి స్కూల్ కి. థ్యాంక్ యూ స్నేహ మేడం, నాగా మిస్ ఇద్దరికి. అనిత మేడం మిడ్స్ కాలేజ్ లో మేడం ప్రొఫెసర్. ఎం దీక్షిత సహస్ర పేరెంట్ మేడము. మా స్కూల్ యొక్క స్టడీస్, ఆ బిడ్డలకు మేము చెప్తున్నటువంటి విధానాలు మేడంకు నచ్చి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. గట్టిగా వీలైతే ఒకసారి క్లాప్స్ కొట్టండి, మళ్ళీ ఇంకొకసారి క్లాప్స్ కొట్టండి స్పీచ్ అయిపోయిన తర్వాత. ఫస్ట్ ఆలియా మేడం కి ఒకసారి ఇంతకు ముందు మాట్లాడినారే మేడం ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి.
మేడం వాల్యుబుల్ స్పీచ్ ఇవ్వండి. Very good morning to one and all. Myself, K. Anita. My kids are studying in this school. 2 students. First class, M. Sahasra, and third class, M. Dikshita. So I am very thankful to this school management. Today, specially, they are conducting parents meeting. So ఇక్కడ ఉపాధ్యాయులు అందరూ మంచిగా విద్యని క్రమశిక్షణ ఆత్మవిశ్వాసంతో మా పిల్లల్ని మంచిగా తీర్చిదిద్దుతున్నారు. సో ఈ స్కూల్లో టీచర్స్ కి మా పిల్లల మీద చూపిస్తున్న శ్రద్ధ కృషి మరియు థ్యాంక్ యూ ఫర్ దిస్ టీచర్స్. థ్యాంక్ యూ అన్నాడు మేడం మేడం మీరు సాటిస్ఫై కదా స్టడీస్? మేడం థర్డ్ క్లాస్ లో ఒలింపియాడ్స్ ఉన్నాయి, అబాకస్ ఉన్నాయి, అంటే సిలబస్ తో పాటు అదర్ యాక్టివిటీస్ అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఎక్స్ప్రెసివ్ ఇంగ్లీష్ అని ఈఎల్ఎల్ ప్రోగ్రామ్ కూడా మాకు సండే మా టీచర్స్ కి వర్క్ షాప్ ఉంది. సండే నెక్స్ట్ ఫ్రైడే నుంచి అవి కూడా జరుగుతుంది. దాని పట్ల హ్యాపీనా మేడం? చాలా హ్యాపీ మేడం. ఈ మారుమూల గ్రామీణ ప్రాంతంలో కూడా ఇలా ఆర్గనైజ్ చేసినందుకు, ఈ స్కూల్ చాలా డెవలప్ చేస్తున్నందుకు కుమార్ సార్కి, నసిబునిసా మేడం, హసీనా మేడంకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. అవునులేండి, నసిబునిసా మేడం మీ క్లాస్ టీచర్ కదా, మేడంకి చెప్పాల్సిందే. తర్వాత థ్యాంక్ యూ సో మచ్ మేడం. స్పెషల్ థ్యాంక్స్ టు మేరీ మేడం, చాలా మంచిగా కేర్ తీసుకుంటున్నారు సహస్రాకి. మా అమ్మాయి లీడర్షిప్ లో కానీ క్లాస్ ఫస్ట్ ఉంటుంది. సో అన్ని మంచిగా ఆర్గనైజ్ చేస్తుంది. లీడరు అన్ని మేడం ఎలా చూసుకోవాలా ఏంటి అని అంతా నేర్పిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మేరీ మేడం. Good morning, Kumar sir, correspondent of the school, and Hasina madam, principal, and my dear staff. Good morning, everybody, and welcome to the mega parents meeting of all the parents. Actually, school గురించి చెప్పాలి అంటే బిఫోర్ లాస్ట్ ఒక 6-7 years బ్యాక్ వేరే స్కూల్స్లో అంతా చాలా స్కూల్స్లో వర్క్ చేసి ఈ స్కూల్కి వచ్చాను. ఇక్కడ మేనేజ్మెంట్ కానీ కుమార్ సార్ కానీ హసీనా మేడం కానీ ఎవరైనా కానీ టీచర్స్తో ఉన్న బిహేవియర్ కానీ అంతా కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ స్కూల్ స్పెషాలిటీస్ ఏమంటే కార్పొరేట్ స్కూల్ లెవెల్లో ఏ విధంగా అయితే అబాకస్ కానీ ఒలింపియాడ్స్ కానీ ఐఐటి కానీ నీట్ కానీ స్పోకెన్ ఇంగ్లీష్ కానీ ఆ లెవెల్లో నిర్వహిస్తున్న విధంగా దానికి ధీటుగా కార్పొరేట్ స్థాయికి ధీటుగా మన విద్యా సంస్థ కూడా పోటీగా ఉంది. 100కి 100% ఉంది అని ఈరోజు నేను ఇక్కడ అందరి పేరెంట్స్ ముందర తెలియజేస్తున్నాను. ఇంకొక గొప్ప విషయం ఏమంటే స్కూల్ అయిపోయిన తర్వాత పిల్లలతో మనకేముంది, మనకేం పని ఉంది అని అనుకోకుండా ఇక్కడున్న స్టాఫ్ అందరూ కూడా 10th క్లాస్ పిల్లల్ని వాళ్ళ దగ్గరే పెట్టుకొని స్టడీ అవర్స్ నిర్వహించి 9-9:30 వరకు పిల్లలకి కేరింగ్ తీసుకోవడం కానీ ఆ విషయంలో టీచర్స్ అందరూ చాలా కృషి చేస్తున్నారు. అదేవిధంగా 10th క్లాస్కి వెళ్ళే ప్రతి ఒక్క స్టాఫ్ కూడా ఆ యొక్క స్టూడెంట్స్ పట్ల చాలా కేరింగ్ తీసుకుంటారు. అన్ని స్కూల్స్లో గమనించినట్లయితే అన్ని స్కూల్స్ కంటే ఎక్కువ ఈ స్కూల్లో 10th క్లాస్ పిల్లల్ని కేరింగ్ చేయడం అనేది నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ మనం రికార్డ్ సెన్సస్ చూసినట్లయితే ఉంటే విద్యాజ్యోతి అయినా ఉంటుంది, 10th క్లాస్ ఎస్ఎస్సి రిజల్ట్స్లో, లేదంటే స్వతంత్ర భారతి అయినా ఉంటుంది, లేదు స్వతంత్ర భారతి ఉన్న ప్లేస్లో అయితే విద్యాజ్యోతి అయినా ఉంటుంది. ఈ రెండు తప్పితే వేరే స్కూల్కి వీళ్ళు ఈ మేనేజ్మెంట్ ఛాన్స్ ఇవ్వరు. ఆ విధంగా ఆ టీచర్స్ కానీ మేనేజ్మెంట్ కానీ కష్టపడుతున్నారు. నాట్ ఓన్లీ మేనేజ్మెంట్ వల్లనే మార్క్స్ వస్తాయి, మేనేజ్మెంట్ వల్లనే స్కూల్కి నేమ్ వస్తుంది అనేది 100కి 100% నేను ఒప్పుకోను. వితౌట్ టీచర్స్ హార్డ్ వర్క్ లేనిది ఖచ్చితంగా ఆ స్కూల్కి నేమ్ వస్తుంది అనేది అది ఖచ్చితంగా నేను గర్వించిన విషయం. ఏమంటే విత్ ద టీచర్స్ హార్డ్ వర్క్ అండ్ మేనేజ్మెంట్ యొక్క కృషి రెండు కలిస్తేనే ఆ స్కూల్కి ఒక మంచి పేరు వస్తుందని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Listen, I request every parent to listen here. ఈరోజు
మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి వచ్చిన తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారములు, శుభోదయం అందరికీ కూడా. సో ఈరోజు ముఖ్యంగా ఈ పేరెంట్స్ టీచర్స్ యొక్క మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, సో మన పిల్లల యొక్క ప్రోగ్రెస్ అనేది, అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంది తెలుసుకోవడానికి. ఆ రోజు అన్ని సబ్జెక్టుల్లో కూడా ఆయా సబ్జెక్ట్ టీచర్స్ని ఇచ్చి ఫీడ్బ్యాక్ తీసుకొని, మన పిల్లల నుంచి కూడా మనకు ఏమన్నా డిమెరిట్స్ ఏమన్నా ఉంటే కనుక వాటిని కరెక్ట్ చేసుకొని, మన యొక్క బిడ్డ అన్ని సబ్జెక్టులో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. చెప్పేది పేరెంట్స్ అందరికీ గమనించవలసింది ఏమంటే, ప్రతిరోజు కూడా మన బిడ్డ అనేది హోంవర్క్ కంప్లీట్ చేయడంతో పాటు ఆ బిడ్డ ఆయా సబ్జెక్టులో చేసే ఏదన్నా రాంగ్ ఏదన్నా చేస్తామంటే వాటిని కరెక్ట్ చేసి, ఇట్లా కాదు నాన్న ఇక్కడ ఇట్లా ఈ విధంగా చేయాలని చెప్పేసి కరెక్ట్ చేయడం వల్ల టీచర్స్ తో పాటు మనం కూడా ఆ బిడ్డ యొక్క డెవలప్మెంట్ లో పార్టిసిపేట్ కావడం వల్ల ఆ బిడ్డ యొక్క అభివృద్ధి అనేది ప్రగతి పథంలో నడిచే అవకాశం ఉంటుంది. దయచేసి పేరెంట్స్ అందరూ కూడా ఈ విషయం గమనించవలసిందిగా కోరుతున్నాము. సాధ్యమంత వరకు డేలో రీడింగ్ రైటింగ్ స్కిల్స్ నేర్పించడానికి ట్రై చేయండి. ఆ రీడింగ్ బాగా చదవడానికి, బాగా రాసే విద్యార్థి ఆ క్వశ్చన్ నేర్చుకునే అవకాశం ఉంటుంది. పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ అందరూ కూడా మన బిడ్డల కోసమే మనము వాళ్ళ కోసం కష్టపడుతున్నాము. దయచేసి అందరూ కూడా పేరెంట్స్ కానీ టీచర్స్ కూడా అందరిగా నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు కాబట్టి వాళ్ళ యొక్క అభివృద్ధికి అందరం కూడా మన వంతు సహకారం అందించి వాళ్ళని రేపటి పౌరులుగా తీర్చిదిద్దామని అందరి పేరెంట్స్ ని టీచర్స్ అందరికీ కూడా కోరుకుంటున్నాను. సిలబస్ కాదు, మనకి బేసిక్ ఇంపార్టెంట్. ఎందుకంటే బేసిక్ వచ్చిన వాడు ఏ రేంజ్ లో ఉన్నా మనం సిలబస్ చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు కవర్ చేసే కెపాసిటీ వాళ్ళకి వస్తుంది. కాబట్టి బేసిక్ మీదే మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. కుమార్ సార్ గారికి, అలాగే మేడం హసీనా మేడం గారికి, టీచర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. అలాగే పేరెంట్స్ మీటింగ్ సంబంధించి ఈరోజు చాలా అద్భుతంగా చేయడం జరిగింది. అలాగే మన సారు ఇక్కడ మన సంస్థలో ఉన్న క్వాలిటీస్ ఏమంటే, కార్పొరేట్కు ధీటుగా ఐఐటి ఉంది, ఒలింపియాడ్ ఉంది, అబాకస్ ఉంది, నీట్. సో ఇవన్నీ కూడా మనము చైతన్య నారాయణ వాళ్ళకి తగ్గిపోకుండా అదే రేంజ్లో మనకు అన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ కూడా ఉంది ఇక్కడ. సో అన్నీ మనకు కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో కార్పొరేట్ స్కూల్కు ధీటుగా ఇక్కడ మనకు అన్నీ కూడా మన సార్ పెట్టడం జరిగింది. అదే మనకు మన లోకల్లో ఈ మాత్రం ఉండేది చాలా గర్వకారణంగా చెప్పుకోవచ్చు. అలాగే పిల్లలు కూడా చదువు విషయంలో ఎలా చదవాలి ఏంటి అనేది కూడా పిల్లలకి టీచర్స్ తో పాటు పేరెంట్స్ కూడా ఒక గైడెన్స్ ఇస్తే బాగుంటుంది. పిల్లల్ని ఆ స్కూల్కి ఏదో పంపించేస్తున్నాము వచ్చేస్తాను అనుకుంటే రాదు. అలాగే టీచరే కాకుండా పేరెంట్స్ కూడా కొంచెం చూసి వాళ్ళకి ఏదైనా సలహాలు సూచనలు ఇచ్చి ఎలా చదవాలి, ఏ టైంలో చదవాలి, వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి లేపడం, నిద్ర మార్నింగ్ లేపడము, 10th క్లాస్ పిల్లలకి పేరెంట్స్ కొంచెము అర్లీగా లేపి చదివించడము. సో స్కూల్కి వచ్చిన తర్వాత ఒకవేళ ఎడ్యుకేటెడ్ పేరెంట్ ఉంటే కూడా ఏం జరుగుతున్నాయి, ఏం చదువుతున్నారు, ఏంటి సబ్జెక్ట్స్ ఎలా అనేది కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ పిల్లవాడిని ఖచ్చితంగా మీరు పట్టించుకోవాలి. ఎందుకంటే మనము పేరెంట్ గా తీరిపోయిందిలే బాధ్యత అనుకుంటే కుదరదు. కాబట్టి పేరెంట్స్ కూడా ఖచ్చితంగా ఇక్కడ 50% వాళ్ళది కూడా ఉంటుంది భాగస్వామ్యము. కాబట్టి పేరెంట్స్ కూడా పిల్లలను పట్టించుకొని వాళ్ళ కేర్ తీసుకోండి. ఏదైనా మీ పిల్లల పట్ల ఏదైనా తక్కువ ఎక్కువ ఉంటే కూడా టీచర్స్కి ఇంటిమేట్ ఇవ్వడం కానీ, ఏదైనా మీ సలహాలు సూచనలు ఇవ్వడం కానీ చేస్తే పిల్లలు కూడా మంచి అభివృద్ధి రావడానికి జరుగుతుంది. సో ఆ విధంగా పిల్లలకు ముఖ్యంగా చెప్పాలంటే పేరెంట్స్ తో పాటు టీచర్స్ కూడా పేరెంట్ లాగే ఉంటారు. ఇక్కడ టీచర్స్ అందరూ కూడా చాలా కోఆపరేటివ్ గా ఉంటారు. మీరు కూడా అందరూ కూడా పేరెంట్స్ టీచర్స్ బాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మన విద్యా సంస్థ ఇంత అభివృద్ధిలోకి రావడం జరిగింది. అలాగే మీరు అలాగే చేస్తూ ఉంటే మన స్కూల్లో ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కొన్ని కోర్సులు కూడా రావడం జరుగుతాయి. అవి కూడా మన సార్ మనకు అన్ని అవైలబుల్ పెడతాడు. కాబట్టి పేరెంట్స్ కూడా కేర్ తీసుకొని పిల్లల పట్ల కొంచెము మీరు ఏదైనా ఉంటే సలహాలు సూచనలు ఇచ్చి పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకుంటే టీచర్స్ గా మేము కూడా తీసుకుంటామని పైన లేని వెన్నెలంత నేల మీదకొచ్చినట్టు నువ్వు అంటే
డోర్ నాక్ చేస్తాదని వెయిట్ చేస్తూ యూ డోంట్ స్టాప్. షిప్ వచ్చి నిన్ను సేవ్ చేస్తాదని స్విమ్మింగ్ చేయడం యూ డోంట్ స్టాప్. డోంట్ స్టాప్ till you get enough. Don't stop till you get enough. Hey, don't stop till you get enough. Don't stop till you get enough. Hey. వాళ్ళు నిన్ను విసిరేసామని అనుకోని వాళ్ళకు తెలీదు నువ్వు ఒక బంతివని. వాళ్ళు నిన్ను నరికేసామని అనుకోని వాళ్ళకు తెలీదు నువ్వు ఒక నీటి ధారవని. వాళ్ళు నిన్ను పాటేసామని అనుకోని వాళ్ళకు తెలీదు నువ్వు ఒక విత్తనమని. విత్తనమై మొలకెత్తు, వరదలాగా నువ్వు పొంగు, పై బంతిలాగా పై పైకెగురు. Don't stop till you get enough. Don't stop till you get enough. Hey. ఓ జల జల కురిసే వర్షం అంటే ఇష్టం అంటావు. తీరా వర్షం వస్తే గొడుగే అడ్డం పెట్టుకుంటావు. నులి నులి వెచ్చని ఎండలు ఎంతో ఇష్టం అంటావు. తీరా ఎండలు కాస్తే నీడల కోసం పరుగులు తీస్తావు. గలగల వీచే విండంటేనే ఇష్టం అంటావు. మరి వింటే వస్తే విండోస్ అన్నీ మూసుకుంటావు. లైఫ్ అంటే ఇష్టం అంటూనే కష్టానికి కన్నీరవుతావా? ఎదురీతకు వెనకడుగేస్తావా? Don't stop till you get enough. Don't stop till you get enough. Hey, don't stop till you get enough. Don't stop till you get enough. Hey. అణిగి మణిగిన అలలిక ఎగసెను చూడరా, అసలు అవధులు లేవురా. అలుపు దరిగిక చేరనీక ఆడరా, మలుపు మలుపుకు చెరగని గురుతులు వీడరా. పగలు మెరుపులు చూపరా, వయస్సు సగముగా మారిపోయి ఓడెరా. తెలుపే అడుగడుగునా, వెలుగే నిను అలమెనా. దిగులే పడె మరుగునా, మొదలే ఇక సమరమా. పడినా పెదరక పదా, పరుగే విజయము కదా. ఉరికే చెమటలనలే కదిలెనులే. తగలగ మేఘమే ఎగురిక నింగి వైపుకే, పొలవని వేగమే అడుగుల చూపటానికే. మరిచిన తారమే ముసుగిక నేడు వీడలే, అరుగుల దాహమే కరువిక తేలికాయలే. అణిగి మణిగిన అలలిక ఎగసెను చూడరా, అసలు అవధులు లేవురా. అలుపు దరిగిక చేరనీక ఆడరా, మలుపు మలుపుకు చెరగని గురుతులు వీడరా. పగలు మెరుపులు చూపరా,
వయసు సగముగా మారిపోయి ఓడెరా ఒకరోజు గమ్యమెదురవదా గగనాలనే గురి చూడరా మరి నేల నీకు వశమవదా గమనాలనే గమనించరా ఒకరోజు గమ్యమెదురవదా గగనాలనే గురి చూడరా మరి నేల నీకు వశమవదా పిడుగు వలెనే పడుతు కలుపు ఇక ఈ నింగి నేల ఉరుము మెరుపు పరిలో నిలుపు ఇక అంతా నీదేరా అడుగు కదుపు జయము జగము నీ సొంతం అయ్యేలా విధికి ఎదురు నిలిచి గెలిచి నీ పంతం చూపేలా తగలగమేఘమే ఎగురిక నింగి వైపుకే కొలవని వేగమే అడుగుల చూపటానికే మరిచిన తారవే ముసుగిక నేడు వీడలే పరుగుల దాహమే బరువిక తేలికాయలే అణిగి మణిగిన అలలిక ఎగసెను చూడరా అసలు అవధులు లేవురా అలుపు దరికిక చేరనీక ఆడరా మలుపు మలుపుకు చెరగని గురుతులు వీడరా పగలు మెరుపులు చూపరా వయస్సు సగముగా మారిపోయి ఓడెరా తెలుపే అడుగడుగునా వెలుగే నిను అలమెనా దిగులే పడమరుగునా మొదలే ఇక సమరమా పడినా బెదరక పదా పరుగే విజయము కదా ఉరికే చెమటలనలే కదిలెనులే తగరగ మేఘమే ఎగురిక నింగి వైపుకే కొలవని వేగమే అడుగుల చూపటానికే మరచిన తారమే ముసుగిక నేడు వీడలే అరుగుల దాహమే కరువిక తేలికాయలే అణిగి మణిగిన అలలిక ఎగసెను చూడరా ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే అడుగు అడుగు వెయ్యనిదే అంతరిక్షమే అందేనా పడుతూ పడుతూ లేవనిదే పసిపాదం పరుగులు తీసేనా మునిగి మునిగి తేలనిదే మహాసంద్రమే లొంగేనా కరిగి కరిగి వెలగనిదే కొవ్వొత్తి చీకటిని తరిమేనా ముగింపే ఏమైనా మధ్యలో వదలొద్దురా నీ సాధన ప్రయత్నమే